నమస్తే. నమస్కారం అండి. ఇక్కడ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, బలమైన అభ్యర్థులు. అన్ని పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తా ఉన్నారా? వస్తారండి, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తారు. అందులో మేము బీజేపీ ముందులో ఉందండి. ఈరోజు మార్నింగ్ ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ మేము విజయవంతంగా సభ చేయడం జరిగింది. కార్నర్ మీటింగ్లో దాదాపు 3000 పైచీలకుల మహిళలు కానీ ఇంకా మిగతా గ్రామస్తులు పాల్గొనడం విజయవంతం చేశారు. ఓకే, మొన్న కోరుట్ల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఓడిపోని గల కారణాలు ఏంది? మేము ఓడిపోయిన కారణం అంటూ లేదండి. అవతల పార్టీ వాళ్ళు ధన రూపకంగా డబ్బుల రూపంగా చాలామంది ఓటర్లను ప్రభావం చేయడం వల్ల మేము స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ఓటర్ను కలిసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామమ్మ, బీజేపీ వస్తే బాగుంటుంది, అరవింద్ గారు గెలిస్తే బాగుంటుంది, అరవింద్ ఫౌండేషన్ ద్వారా కానీ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. మేము ఇతర పార్టీ వాళ్ళలాగా మేము మీకు మోసపూరిత వాగ్దానాలు చేయదలుచుకోలేమమ్మా, మా అభ్యర్థి గెలిస్తే మేము తప్పనిసరిగా మీకు అన్ని విధాలు మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కోరుట్ల నియోజకవర్గం ఈ ఐలాపూర్ గ్రామంలో మోదీ వేవ్ కనిపిస్తుందా, అరవింద్ వేవ్ కనిపిస్తుందా? ఇక్కడ మోడీ వే కనిపిస్తుంది, అరవింద్ గారి వేసిన కనిపిస్తుందండి. అరవింద్ గారి పట్ల చాలా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కొంచెం పాజిటివ్గానే ఉన్నారు అందరూ. ఓకే, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, 5 ఏళ్ళ నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతాడు. ఏం చేయగలిగిండు మీ గ్రామానికి కావచ్చు, లేకపోతే మీ పార్లమెంట్ పరిధికి? మా పార్లమెంట్ పరిధిలో అనేక కుల సంఘాలకు కానివ్వండి, నిధులు కానివ్వండి, మా ప్రత్యేకించి మైలాపూర్ గ్రామానికి 3 విలేజ్లు కలిపి ఇక్కడ యూసుఫ్ నగర్, కల్లూరు, ఐలాపూర్ మీదుగా 14 కోట్లతోటి మాకు డబుల్ రోడ్ శాంక్షన్ చేయడం అనేది అది పనులు నడుస్తున్నాయండి. ఈ పిల్లలకు కానీ ఇక్కడ మోడల్ స్కూల్ ఉందండి, పిల్లలకు కానీ అందరికీ రవాణా సౌకర్యం మంచిగా కల్పించిండు. అది ఇంకా రోడ్డు పూర్తి కాలేదు, త్వరలోనే పూర్తి అవుతుందని ఆశాభావంతో. ఇక్కడ నుంచి బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఆయన కదా, అర్బన్ నుంచి ఉన్నాడు అనుకుంటా. ఆయన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా. గెలుపు ఎట్లా సాధ్యమవుతుంది అరవింద్కు? గెలుపు అనేది సాధ్యమంటూ ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఆయన చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. చిన్నపిల్లల విషయం కానివ్వండి, ఆయన దగ్గరికి పోతే ఏదైనా హెల్ప్ చేయగల వ్యక్తి అరవింద్ అన్న ఫౌండేషన్ ద్వారా కానివ్వండి, వ్యక్తిగతంగా కానీ అందరికీ కార్యకర్తలు దగ్గరగా ఉంటాడు. దానివల్ల ఇది గెలుపు సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 2 జీవన్ రెడ్డి, బాజెడ్డి కూడా, వీళ్ళు కూడా సీనియర్ నాయకులు. ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసే అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. వాళ్ళకు కూడా అధికార పార్టీ, వాళ్ళ వైపు కూడా ప్రజలు చూసే అవకాశం ఉంటుంది కదా. మేము అనుకుంటున్నాము, కానీ మాకైతే పోటీ అనేది వాళ్ళు దరిదాపులు లేరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇతర కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు చేసిన గతంలో పాలనలో ప్రజలు సెంట్రల్లో మోడీ వైపే చూస్తున్నారు. ప్రజలంతా మోడీకి మద్దతు ఇవ్వాలని చూస్తారు. ఓకే, ఇక్కడ ఈ గ్రామంలో ఎవరికైనా అరవింద్ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మన భాస్కర్ అని ఇదే ఇల్లు అండి. ఇక్కడ అతని మా అరవింద్ అన్న ఫౌండేషన్ ద్వారా అతనికి మేలు జరిగిందండి. వాళ్ళ అమ్మాయికి ఇది విలేజ్ అండి. ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు.